ఛ! ఆ పేరు పలకాలంటేనే నాకు అసహ్యంగా ఉంది. ఎందుకిలా చేశావు? అది కాదత్తయ్య, అసలు ఏం జరిగిందంటే ఆపు! ఆపు నీ ముసలి కన్నీళ్లు. నీ మోసం బయట పడ్డా కూడా నీ నక్క వినయంతో ఇంకా నన్ను నమ్మించాలని చూస్తున్నావా? నీ తల్లిదండ్రులు ఒప్పుకున్నా కూడా నీ ఇష్టం తెలుసుకున్నాకే ఈ పెళ్లికి ముహూర్తం పెట్టించాను. నువ్వు పద్ధతి తప్పినా అబద్ధం చెప్పినా నేను సహించనని నీకు ముందే హెచ్చరించాను. దీని ప్రవర్తన తేడాగా ఉందని నేను మొదటి నుంచి మొత్తుకుంటూనే ఉన్నాను వదిన గారు. మీరే పట్టించుకోలేదు. నా కోడలు బంగారం, నా కోడలు వజ్రం అని తెగ పొంగిపోయారు. ఇప్పుడు చూడండి ఏమైందో. ఏమవుతుంది? ఆ పొంగు మీద నీళ్లు చల్లి అత్తయ్య ఆవేశాన్ని సమాధి చేసింది. అసలు నేనెందుకు నిజాన్ని మీ దగ్గర దాచిపెట్టాల్సి వచ్చిందో ఒకసారి చెప్తాను, వినండి అత్తయ్య. ఛీ! ఆపు! అసలు నీకు ఎలా కనిపిస్తున్నాను నేను? ఇంకా నిన్ను నమ్మే పిచ్చిదల్లా కనిపిస్తున్నానా? నీ గతం బయటికి కనిపించకుండా సభాష్! ఎంత బాగా అసలు మేము నీకు ఏం ద్రోహం చేశామనే? నా కొడుకు జీవితాన్ని నాశనం చేసావే రాక్షసి! వీల్లేదు, నువ్వు నా కళ్ళ ముందుండడానికి వీల్లేదు. వెళ్ళిపో, వెళ్ళిపో ఇక్కడి నుంచి, బయటికి వెళ్ళు. వెళ్ళు, వెళ్ళిపో.
ఎందుకండి అన్ని డివైడ్ చేశారు? మనసులు కలిసి లేనప్పుడు, మనుషులు దూరంగా ఉంటున్నప్పుడు వాడే వస్తువులు, వేసుకునే బట్టలు. నేను చెప్పుకోవాలనుకున్నది ఏమి వినరా? ఒక్కసారి నీ ప్రేమ గురించి వింటేనే నా గుండె ముక్కలైంది. ఇంకా రెండోసారి కూడా వింటే నేనేమైపోతాను? కొన్ని కారణాల వల్ల మీ దగ్గర నిజాన్ని దాచి నేను తప్పు చేశానే తప్ప, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, మీరు తప్ప నా మనసులో ఎవరూ లేరు. నీ వల్ల నా మనసే చచ్చిపోయింది. మీకు దండం పెడతాను, మీరు అలా అంటుంటే నేను తట్టుకోలేకపోతున్నాను. మీరేనండి నా జీవితం. మీరు లేకపోతే నాకు బ్రతికే లేదు. దయచేసి నన్ను అర్థం చేసుకోండి. భార్యాభర్తల బంధానికే అర్థం లేకుండా చేశావు నువ్వు. నా నమ్మకాన్ని మోసం చేశావు. తాళి విలువకి ద్రోహం చేశావు. నాకేం నచ్చుతుందో నాకేం నచ్చదో చెప్పాక కూడా నువ్వింత దారుణమైన నిజాన్ని దాచావంటే నిన్నేమనాలి? నీకేం పేరు పెట్టాలి? మీ కాళ్ళు పట్టుకుంటానండి. ఒక్క 10 నిమిషాలు నేను చెప్పేది ఓపిక వినండి. నువ్వు నా కాళ్ళు పట్టుకుంటే నేను కరిగిపోయి నీ తప్పుని సమర్థించి సర్దుకుపోయి నీతో కాపురం చేయాలా? నెవర్ నెవర్. అది జరగని పని. అది కాదండి, ప్లీజ్. Just stop it. Stop it. Just stop it. Just stop it. చెప్తే అర్థం కావట్లేదా నీకు? శ్రీవారు అప్పుడే బయలుదేరిపోయారా? ఈ పూట ఇంట్లోనే ఉండొచ్చు కదా. ప్రియా, నాకు ముఖ్యమైన పనుంది, నేను బయటికి వెళ్ళాలి. శ్రీవారు, పోనీ ఒక గంట సేపు ఉండి తర్వాత వెళ్ళండి ప్లీజ్. శ్రీవారు, ప్లీజ్ శ్రీవారు, ప్లీజ్. పెరుగుబడ చేసి నువ్వు చాలా మంచి పని చేసావు మల్లీశ్వరి. మీరు కూడా తినండి అత్తయ్య. చాలు. చాలా చాలా బాగుంది మల్లీశ్వరి. థ్యాంక్ యూ బాబా. అవును మల్లీశ్వరి, నిజంగా చాలా బాగుంది. మీరు బావా అలా పొగుడుతూ ఉంటే నాకు చాలా హ్యాపీగా ఉంది అత్తయ్య. కానీ ఇలా కాదత్తయ్యా, బావకి భార్యగా, ఈ ఇంటి కోడలిగా అన్నీ చేసి మీతో పొగిడించుకోవాలి. అప్పుడే నేను మనస్ఫూర్తిగా హ్యాపీగా ఫీల్ అయ్యేది.
హలో సార్, గుడ్ మార్నింగ్. యా సార్, నేను అది ఆ రోజే సబ్మిట్ చేశాను. సార్ 4 days బ్యాకే నేను ప్రిపేర్ చేశాను. షూర్ సార్, తప్పకుండా వస్తాను. థ్యాంక్ యూ సార్. అత్తయ్య, మా సార్ కాల్ చేశారు. రికార్డ్ సబ్మిట్ చేయడానికి కాలేజ్కి రమ్మన్నారు. వెళ్ళరా. మీ దగ్గర నిజాన్ని దాచనే తప్ప నేనే తప్పు చేయలేదండి. మీరిలా నాతో మాట్లాడకుండా, నా వైపు చూడకుండా ఒక శత్రువులా దూరం పెడుతుంటే నేను భరించలేకపోతున్నాను. స్వచ్ఛమైన మనసుతోనే మీతో తాళి కట్టించుకున్నాను. మీరు తప్ప నాకు మరొక ఆలోచన లేదు. మన పెళ్ళయ్యాక నా చేతి వంట తప్ప మరొకరి చేతి వంట తినని మీరు ఈ రోజు నా మీద కోపంతోనే కదా నేను చేసిన టిఫిన్ తినలేదు. ఆ అత్తయ్య గారు పట్టించుకోలేదు కాబట్టి సరిపోయింది. ఆవిడికి మన ఇద్దరి మధ్య సఖ్యత లేదని తెలిస్తే ఏమండి, ఇది కరెక్ట్ కాదండి. ఒక్కసారి మనం కూర్చొని మాట్లాడుకుందాం. ఈ డిస్టర్బెన్సెస్ అన్ని క్లియర్ చేసుకుందాం. జీవితాంతం కలిసి ఉండాల్సిన వాళ్ళం ఇలా కలతలతో ఉండడం మంచిది కాదండి.
ఏం చేసిందా? ఎవరినో ప్రేమించి ఆ సంగతి నా దగ్గర దాచిపెట్టి నన్ను పెళ్లి చేసుకుంది. ఆడిని మర్చిపోలేక అప్పుడప్పుడు కలుస్తూనే ఉంది. ఇలాంటి దాన్ని కొట్టడం కాదు, సంపేయలే సంపేయలే. అదంతా గతంలో జరిగిందయ్యా. వాడికి పెళ్ళైంది, నాకు పెళ్ళైంది. ప్రేమించుకున్నావే కానీ మా ఇద్దరి మధ్య ఏ దురుద్దేశం లేదయ్యా. నన్ను నమ్మయ్యా. ఏటని నమ్మేదే? నీలో నిజాయితీ ఉంటే మన పెళ్లికి ముందే నీ ప్రేమ గురించి చెప్పేదానివి. అప్పుడు చెప్పకుండా నా దగ్గర దాచిపెట్టి మీరిద్దరు మాట్లాడుకోవడం నేను చూసేసరికి మీ మధ్యలో ఏమీ లేనట్టు నాటకాలు ఆడుతున్నావా? లేదయ్యా, లేదయ్యా, ఒట్టయ్యా. నా మనసులో నువ్వు తప్ప ఆడు లేడయ్యా. ప్రియా, పిన్ని, ప్రియా, నేహా, పిన్ని, ఏమైంది? ముగ్గురు స్పృహ పడిపోయినారు. ఏమైంది? ఎందుకు ఇలా స్పృహ పడిపోయినారు? మేము స్పృహతపడం ఏంటండి? ఇక్కడ బంగారం మెరుగు పెట్టేతనుండాలిగా. అలాంటి వాళ్ళు ఎవరూ లేరు. నేను వచ్చేసరికి మీరు స్పృహ పడిపోయినారు. కొంప మునిగింది. మన బంగారం మొత్తం వాడు తీసుకెళ్లిపోయాడు. బంగారం తీసుకెళ్లిపోవడం ఏంటి? ఇదిగో వదినే, వాడెవడో రోడ్డు మీద బంగారం మెరుగు పెడతామని అరుస్తుంటే మేమిద్దరం వద్దు అంటున్నా వినకుండా వాడిని పిలిచి బంగారం అంతా మెరుగు పెట్టడం కోసం ఇచ్చింది. వాడు మాకేదో మత్తు మందు కొట్టి బంగారంతో ఉడాయించాడు. హే ప్రియా, నీకు అసలు బుద్ధుందా? ఎవరిని పడితే వాడిని లోపలికి పిలుస్తారా? నువ్వు చేసిన బుర్ర తక్కువ పని వల్ల బంగారం మొత్తం పోయింది. నాకేం తెలుసు వాడు మోసగాడని? మొహం మీద బోర్డు వేసుకున్నాడా ఏంటి? మళ్ళీ సమర్థింపు ఒకటి. రాను రాను నీకు చాలా ఎక్కువైపోతుంది. నేనేమన్నా కావాలని చేశాను శ్రీవారు? మీ వాదనలు తర్వాత. ఆ బంగారం ఎలా వస్తుందో అది ఆలోచించండి. ఇంకా బంగారం మొత్తం పోయినట్టేనా? మధురానగర్ జీపీ థియేటర్ ఉందే, అక్కడే ఆ పెద్ద చెట్టు ఉంది కదా, దాని పక్కనే. వాడెక్కడ ఉంటాడో నాకు తెలుసు. ఏ పని చేయాలో ఏ పని చేయకూడదో కూడా తెలియదు నీకు. ఏయ్, నీ బుర్రనేమైనా కాకులెత్తుకెళ్ళా ఏంటి? నీ తింగరితనానికి కొంచెం కూడా హద్దులు లేకుండా పోతున్నాయి. అరే, కొత్త మనిషికి బంగారం ఇవ్వకూడదని కొంచెం కూడా జ్ఞానం లేకపోతే ఎలా? వయసు పెరిగింది కానీ బుద్ధి మాత్రం పెరగలేదు. చేసేవన్నీ పిచ్చి పనులు, సైలెంట్ గా కూర్చోవడం. అసలు నీకు కామన్ సెన్స్ ఉందా? మళ్ళీ ప్రియా ఇక్కడ ప్రియా ఇక్కడ అని చాలా తెలివైన దానిలా వెధవ వేషాలు వేయడం.
హే, నేను ఇంత తిడుతున్నా కూడా నువ్వు కౌంటర్ ఇవ్వకుండా సైలెంట్ గా కూర్చున్నావేంటి? ఏంటి ఇప్పుడు చెప్పండి. ఏయ్, నిన్ను తిడతారని చెవులు దూదులు పెట్టుకున్నాను. మళ్ళీ స్టార్ట్ చేయకండి, ముందు కారు పోనివ్వండి. ఆ, నీతో ఎగడం నా వల్ల మాత్రం కాదు. ఎక్స్క్యూజ్ మీ అండి, మధురానగర్ లో జీవి థియేటర్ ఎక్కడ వస్తుంది? ఈ గల్లీలో వెళ్ళి అలా వెళ్ళండి, వస్తుంది. అలాగేనా? యా, ఓకే, థ్యాంక్ యూ. థాంక్స్ అండి. సడన్ గా చెప్పు తగ్గిపోయింది. ఎండ వల్ల నీరసంగా అనిపించి స్పృహ తప్పినట్టున్నాను. అయినా అల్లుడు గారు నిన్ను కాలేజీలో దిగబెట్టి తిరిగి ఇంటికి తీసుకెళ్తారు కదా, లేదా వేరే కార్ ఏదైనా నీకోసం ఏర్పాటు చేస్తారు. అవేమీ లేకుండా నువ్వు నడుచుకుంటూ ఎందుకు వస్తున్నావమ్మా? మీ అల్లుడి గారే నన్ను కాలేజ్ దగ్గర దింపారు నాన్న. నేను బయలుదేరేటప్పుడు హడావిడిలో డబ్బులు ఫోను ఇంట్లోనే మర్చి నాకేం ప్రాబ్లం ఉంటుందమ్మా? నన్ను బంగారంలా చూసుకునే నా భర్త, కూతురిలా చూసుకునే అత్త. సంప్రదాయాలు నిక్కచ్చుగా పాటించే పిల్ల. ఇవాళ రేపు చాలా మంది అమ్మాయిలు పెళ్లికి ముందు ఎవరినో ఒకరిని ప్రేమిస్తున్నారు. గుట్టు చప్పుడు కాకుండా వేరొకరిని పెళ్లి చేసుకుని గుట్టుగా సంసారం చేస్తున్నారు. కానీ అక్క అలాంటిది కాదని మాకు బాగా అర్థమైంది. పవిత్రమైన మనసుతో కోడలిగా ఈ ఇంట్లో అడుగుపెట్టింది. ప్రతి అమ్మాయి అక్కలా ఉంటే ఎంతో బాగుంటుందని రోజుకొక్కసారైనా నేను అమ్మ అనుకుంటూనే ఉంటాం కదమ్మా. అవునే. సరే, ఇంకొదిలేయండి. అమ్మ రాధిక, అత్తయ్య గారు, కైలాష్ ఇంకా ఇంటికి రాలేదమ్మా? ఇంకా రాలేదు అత్తయ్య. వాడు రావడానికి ఆలస్యం అవుతుందేమో. నువ్వు మాకు వడ్డించమ్మా. కైలాష్ వచ్చాక మీరిద్దరూ తిందురు గాని.
ఉప్పి పుట్టినట్టు అరిచి అడిగితే ఏం లేదంటావేంటి? ఇది చూడు నువ్వు, చూడు నువ్వు. ఈ గాయం ఏంటి ప్రియా? మీకు ఇష్టమని చేపల కూర చేస్తుంటే చేపల్ని కోసే ప్రాసెస్ లో చేయి కట్టింది. నేను ఇప్పుడు ఫిష్ కర్రీ కావాలని అడిగానా? ఇప్పుడు చూడు ఎంత పెద్ద గాయమైందో. జాగ్రత్తగా ఉండాలని తెలీదా ప్రియా? ఏమన్నా అయ్యుంటే ఏంటి పరిస్థితి? నీకు కట్ చేయడం రాకపోతే వంట మనిషి హెల్ప్ తీసుకోవచ్చు కదా. నెక్స్ట్ టైం ఇలాంటి పనులు చేసి ఇబ్బంది పడకు, అర్థమైందా? పెయిన్ కిల్లర్ ఇస్తాను, వాడు. 2 రోజుల్లో తగ్గిపోతుంది. గాయం తగ్గే వరకు కేర్ తీసుకో. అలాగే గాయానికి కారం తగలకుండా చూసుకో. సరే శ్రీవారు, మీరు తినండి. నువ్వు కూడా కూర్చోవద్దునా? మీరు తిన్నాక తింటాను. కష్టపడి శ్రీవారి కోసం కూర చేశాను. గాయమైందని కేర్ అయితే తీసుకున్నారు, కానీ ఎలా తింటావని ఒక్క మాట అడగరేంటి? ఏమో అనుకున్నాను. కర్రీ చాలా బాగా చేసావు ప్రియా. కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ శ్రీవారు. మీరిలా పొగడాలి, కానీ ఎంత కష్టమైనా సరే నేర్చుకుని మరీ మీకు ఇష్టమైనవన్నీ వండి పెడతాను. ప్రియా, మేము తినేదాకా వెయిట్ చేయడం ఎందుకు? కూర్చో. నిజానికి బాగా ఆకలేస్తోంది శ్రీవారు, కానీ చేతికి గాయమైంది కదా, ఎలా తినగలను? మిమ్మల్ని తినిపించమని అడుగుదామనుకున్నాను. నా మీద కోపంతోనే ఆయన ఇప్పటిదాకా ఇంటికి రాలేదు. నేను ఫోన్ చేస్తే తీయడం లేదు.
ఎందుకింత మోసం చేశావు రాధిక? ఎందుకింత ద్రోహం చేశావు? నా మీద నీ ప్రేమ దగ, నీ మాటే దగ. నన్ను మోసం చేశావు.